మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా అద్భుత సృష్టించింది. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపైన 5 వికెట్ల తేడాతోటి భారత్ చారిత్రక విజయం సాధించింది. జేమియా రొడ్రిగ్స్ అజేయంగా 127 పరుగులతోటి అద్భుత సెంచరీతో చెలరేగింది. ఇక 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్ల నష్టానికి 341 పరుగులతోటి ఛేదించింది. 339 పరుగుల లక్ష్యం ప్రపంచ కప్లోనే కాదు, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనూ ఏ జట్టు అంతటి లక్ష్యాన్ని ఛేదించలేదు. పైగా ప్రత్యర్థి 7 సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా. ఛేదన భారత్కు అసాధ్యమే అనుకున్నారంతా. కానీ హర్మన్ప్రీత్ బృందం గట్టెక్కగలదని ఒక్కరైనా అనుకుని ఉంటే ఆశ్చర్యమే. కానీ కంగారులకు కలలో కూడా ఊహించని షాక్. భారత్ అద్భుతమే చేసింది. జేమియా రొడ్రిగ్స్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన వేళ అంచనాలను తలకిందులు చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అపూర్వ విజయాన్ని అందుకుంది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు దూసుకెళ్లి భారత్ కప్పు కలను నెరవేర్చుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది.